ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్, మోటివేషనల్ స్పీకర్, ఆస్ట్రాలజర్ హరిరఘుప్రియ గారు. నమస్కారం అమ్మా. నమస్తే మాధురి. ఇంటి వాస్తుకు సంబంధించి కావచ్చు, లేదంటే బాగుంటుంది, ఆహ్లాదకరంగా కనిపిస్తుంది అన్నట్టు కావచ్చు, చాలా మంది ఇంట్లో ఫిష్ అక్వేరియంస్ పెట్టుకుంటూ ఉంటారు. అలానే తాబేలు, ఒకప్పుడైతే తాబేలు బొమ్మలు లాంటివి కూడా తెచ్చుకుండేవారు, రాగిలోని తాబేలు ఉన్నట్టుగా అలాగా. కానీ కొంతమంది నిజంగా తాబేలు కూడా పెంచుకుంటూ ఉన్నారు. ఇవి ఇంట్లో ఉంటే మంచిది అంటారా? శుభమా అశుభమా? ఉండొచ్చు. అంటే మామూలుగా మనకి ఎకలాజికల్ గాను లేదా అంటే సైంటిఫిక్ గా థెరపిక్ పరంగా చెప్పినట్టయితే కనుక ఈ ఇంట్లో తాబేలు ఉండొచ్చు, చేపలు పెంచుకోవచ్చు, అక్వేరియం ఉండొచ్చు. అయితే వాటిని పెట్టిన స్థానాన్ని బట్టి మనకి అవి మంచిస్తాయా చెడిస్తాయా అనేది కూడా ఒక అంశం పరిశీలించాలి. అయితే ఇంకొక రంగా కార్మిక్ పరంగా చూసినట్టయితే అవి ఎక్కడో ఓపెన్గా ఉండవలసిన జలచరాలు, వాటిని తీసుకొచ్చి బంధించడము అంటే కార్మిక్ పరంగా, అంటే కర్మ పరంగా మనం పాపం చేస్తున్నట్టే. అంటే మన సెల్ఫ్ కోసము, ధనపరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఇలా మన సెల్ఫిష్ కోసము పెంచుకోవడం వల్ల కర్మబంధానికి దగ్గర అవ్వడము, చెడు కర్మని ఎక్కువ తెచ్చుకోవడం అవుతుంది. అయితే ఇప్పుడు మామూలు వాస్తవ పరంగా చెప్పినట్టయితే వాస్తు శాస్త్ర ప్రకారము చేపల్ని లేదా ఫిష్ ట్యాంక్ని, అక్వేరియంని మనము ఈశాన్య దిశలో పెంచుకోవడం శుభప్రదం. ఓహో. సో ఇలా పెంచడం వల్ల ఏంటి అంటే కనుక సైంటిఫిక్గా చూసినట్టయితే మానసిక ఒత్తిడి తగ్గుతుంది. వాటిని చూస్తూ ఉండడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గడంతో పాటు ధనపరంగా కూడా ఎక్కువ ఐశ్వర్యం కలిసి వచ్చే అవకాశం ఉంది. తర్వాత దీంతో పాటు అందులో పెంచవలసిన ఫిషెస్ కూడా ఏదో కనపడింది అంటే కాకుండా గోల్డ్ ఫిష్, ఏంజల్ ఫిష్, మొల్లి ఫిష్, ఈ మూడింటిని కనుక పెంచినట్టయితే మానసికంగా బలంతో పాటు ఐశ్వర్యం కలిసి వస్తుంది. ఎవరైతే పెంచుతున్నారో ఈ పేర్లు తెలుసుకుని ఆ రకంగా కొత్తగా పెంచేవాళ్ళు ఈ పేర్లు తెలుసుకుని పెంచండి. అయితే దీనిలో మొత్తం 15 రకాల చేపలు అందులో ఉండాలట. 14+1 14 ఈ రకరకాల చేపలైతే ఒకటి బ్లాక్ ఫిష్ కంపల్సరీ అందులో ఉండాలి. ఓకే, బ్లాక్ కలర్ ఉండాలి. ఎందుకంటే నెగిటివిటీని తీసేస్తుంది, మన ఇంట్లో ఉన్న నెగిటివిటీని తీసేందుకు బ్లాక్ ఫిష్ కంపల్సరీ ఉండాలి. దృష్టి దోషం నివారణ కోసము, చెడు ప్రయోగాలు ఏదైనా జరిగితే మనకి తెలియదు కదా, మనం బయటికి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటూ ఉంటాము, లేదా మన ఇల్లు చూసినప్పుడు కూడా చెడు జరిగే అవకాశాలు ఉంటుంటాయి. అలాంటప్పుడు దాన్ని నివారించడం కోసము ఎన్ని చేపలు వేసుకున్నా ఒకటి మాత్రం బ్లాక్ వేసుకోవాలి. తర్వాత ఇంట్లో ఎక్వేరియం ఉంచడం ద్వారా రిలాక్సేషన్ ఎఫెక్ట్ వస్తుంది. దీంతో పాటు అయితే ఇవన్నీ మనకి మంచి డబ్బులు వస్తాయి, రిలాక్సేషన్ ఉంటుంది, నెగిటివ్ పోతుంది. కానీ జాగ్రత్తలు మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలి. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడము, ఈ క్లీన్ చేసుకోవడంలో కూడా కెమికల్స్ వాడకుండా ఉండడము, ఇలాంటి జాగ్రత్తలు తీసుకుని ఎప్పటికప్పుడు దానికి ఫుడ్ పెట్టేటట్టు, ఓపెన్ ఎయిర్ ఉండేటట్టు. ఓపెన్ ఎయిర్ ఉంచడం వల్ల మళ్ళీ డస్ట్ పార్టికల్స్ అందులో పడతాయి కదా, అలాగా మన చేతులతో ఆ చేపలు చనిపోకుండా వాటి లైఫ్ స్పాన్ని తృప్తిగా అనుభవించేటట్టుగా పెంచగలిగితే అదృష్టాన్ని ఇస్తాయి. తర్వాత మనకి తాబేళ్లు పెట్టడము, తాబేళ్ళు అనేది విష్ణుమూర్తి అవతారము, చేపలు మత్స్యావతారమే, ఇది కూర్మావతారమే, రెండు విష్ణుమూర్తికి సంబంధించినవే. పెట్టడం వల్ల దోషమైతే లేదు. కానీ ఎక్కడ పెట్టాలి అంటే కనుక దీన్ని కూడా మనము ఈశాన్య దిక్కు, తూర్పు ఉత్తరానికి మధ్యలో ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత ఇది ఉండడం వల్ల మనకు వచ్చేది ఏంటి అంటే కనుక ధనప్రాప్తి వస్తుంది, స్థిరత్వం ఉంటుంది, ఆయుష్ పెరుగుతుంది. చేపలో ఓన్లీ ధనము, దృష్టి దోషణ ఇవే పోతాయి. కానీ ఈ తాబేల్ని పెంచడం వల్ల ఆయుష్ పెరుగుతుంది, స్థిరత్వం ఏర్పడుతుంది, ధనం వస్తుంది. దీంతో పాటు భద్రత అనేది, అంటే ఒక సెక్యూర్డ్ లైఫ్ ఉంటుందన్నమాట. మనకి రకరకాల రియల్ ఒకటి వస్తున్నాయి, ఇందాక మీరు అన్నట్టు గాజువి, మెటల్స్ తో కూడా రాగివి, ఇత్తడివి, ఇలా రకరకాల మెటల్స్ తో వస్తున్నాయి. అవి పెట్టుకుంటే పార్శ్వికంగా వస్తుంది, అంటే పరోక్షంగా ఫలితం వస్తుందే కానీ ప్రత్యక్ష ఫలితం అయితే రాదు. మీరన్నట్టు నిజమైనవి కనుక పెంచుకుంటే ప్రత్యక్షంగా వాటి ఫలితం వస్తుంది. కాబట్టి ప్రిఫర్ చేయడము నిజమైనవే పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. కుదరని పక్షంలో కనుక గాజుది కానీ రాగిది కానీ ప్రిఫర్ చేయండి, ఈ రెండు. కానీ వాటిలో ఎప్పుడూ నీళ్ళు అనేది ఉండాలి. తర్వాత ఉత్తర ముఖం చూస్తూ ఉండాలి. అది ఈశాన్య ఉత్తర భాగాలు దాని ముఖం చూస్తూ ఉన్నట్టుగా పెట్టుకున్నట్టయితే ఆ ఇంట్లో సిరి సంపదలతో పాటు స్థిరము,
ఆయుష్ కూడా ఇంటి యజమానికి, ఇంట్లో వాళ్ళకి. ఇంకొక విషయం ఏంటంటే ఇవి పెట్టేటప్పుడు మనము కొన్ని పర్మిషన్స్ తీసుకోవాలి. ఎందుకంటే తాబేళ్ళు కదా, గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి. లేదా అంటే పెంచేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఆ ఇంట్లో వాళ్ళు కొంచెం పద్ధతిగా మత్స్య మాంసాలకు కొంచెం దూరంగా, మరీ విపరీతంగా కాకుండా కొంచెం తగ్గించి తీసుకోవాలి. ఆహార నియమాలు ఉంటాయి, వ్యవహార నియమాలు ఉంటాయి. ఇవి పాటించుకుని తాబేళ్లకు మాత్రమే, చేపలకి అవి లేదు. తర్వాత వాస్తు తాబేళ్ళు అని చాలామంది మనం ఈ మధ్య చాలా ఎక్కువగా వదరగొట్టేస్తున్నారు. ఆ వాస్తు తాబేళ్ళు కూడా ఉన్నాయి. ఎటువంటి తాబేళ్ళు తీసుకున్నా ఉత్తర ఈశాన్య మూలలను మాత్రమే పెట్టాలి. దాంతోపాటుగా ఇది ఏంటంటే ఇవి ధర్మబద్ధంగా చెప్పాలంటే ఇంట్లో జలచరాలను పెట్టుకోకపోవడమే మంచిది. కానీ పెట్టుకుంటాము అని అంటే కనుక ఈ నియమ నిబంధనలన్నీ పాటించుకుని పెట్టుకున్నట్టయితే కొంతవరకు మనకి ఫలితాలు ఇస్తుంది. తాబేలు విషయంలో ప్రత్యక్షంగా పెట్టుకోవడమే మంచిది. పర్మిషన్స్ అన్ని తీసుకుని నియమ నిబంధనలన్నీ పాటించుకుని పెట్టుకుంటే డైరెక్ట్ ఫలితం వస్తుంది. ఇంకా మిగతావన్నీ చెప్పినట్టుగా పరోక్ష ఫలితాలు వస్తాయన్నమాట. కొంతమంది ఇళ్లలో ఏంటంటే ఏమో పెట్టుకుందాం అని అనుకుంటారు, కానీ అటు తాబేలు కొంచెం నాకు తెలిసిన వాళ్ళ ఇళ్ళలోనే అనమాట. తాబేలు 2 తాబేలు తెచ్చుకున్నారు, ఒకటి చనిపోయింది. అంటే ఇంకొకళ్ళు చేపలు పెంచుకున్నారు, చేపలు కూడా పెట్టంగానే చనిపోతూ ఉన్నాయి. అంటే ఏంటంటారు? అది నెగిటివిటీ ఉన్నట్టు, ఆ ఇంట్లో వాళ్ళకి అది అచ్చుబడి లేనట్టు, అంటే సంప్రదాయం కాదు. కాబట్టి ఒకసారి మన ఇంట్లో ఇలాంటివి ఏవైనా జరిగినప్పుడు అయితే కనుక ఫ్రీక్వెంట్గా జరుగుతున్నా, 1-2 సార్లు జరుగుతున్నా, లేదా తెచ్చిన వెంటనే జరుగుతున్నా అదేదో మనకి ఇంటికి కీడు సంభవిస్తోంది అని తెలుసుకుని ఇక పెంచకపోవడమే మంచిది. పెట్ యానిమల్స్ కూడా మీరు చూసే ఉంటారు, తాబేళ్ళు, కుక్కలు అవి పెంచుకుంటూ ఉంటారు కదా. అలా జరిగినా అవి తొందరగా చచ్చిపోయే అవకాశాలు ఉన్నాయి అంటే కనుక అవి మనకు అచ్చుబడి లేదు అన్నట్టు అవి పెంచుకోకపోవడమే మంచిది. సాధ్యమైనంత వరకు మనకు వచ్చే అదృష్టం ఎలాగా వస్తుంది, వచ్చే ధనం ఎలాగా వస్తుంది అంటే వీటిని డైరెక్ట్గా పెంచి ఇబ్బంది పెట్టిన దానికన్నా అవును, ఇంకొక మార్గంలో చూసుకున్నట్టయితే మంచిది. ఇప్పుడు మనం మెటల్స్లో కానీ ఇలాంటి వాటికి పెట్టుకుంటే పరోక్షంగా ఇచ్చినా కానీ ఫలితం అనేది వస్తుంది కదా, ప్రత్యక్షంగా చంపిన దానికన్నా. అవును. కాబట్టి వాటికే ప్రయత్నం చేస్తే మంచిది. సో ఇలా అన్ని వాటిలో కూడా పెద్ద నో ఏంటంటే పక్షులకి అనమాట. అయితే పక్షులకి అస్సలు పెంచుకోకూడదు, వాటి స్వేచ్ఛని భంగం కలిగించినట్టే అవుతుంది. కలిగించినట్టే దాని తాలూకా ఉత్తర ఫలితాలు కూడా మనం అనుభవించాలి. ఏది ఏమైనప్పటికీనన్నా మనుషులుగానే ఉండాలిరా. అడవి జంతువుల్ని కానీ లేదా పక్షుల్ని కానీ ఇలాంటి జలచరాలను కానీ ఎందుకు పెంచుకోవాలి? మనం ఇవి ఉంటే సరిపోతుంది. దానికి తగినంత సేవ మనం చెయ్యలేనప్పుడు వాటి యొక్క ప్రాణం తీసినట్టే కదా, స్వేచ్ఛని హరించినట్టే కదా. అది మన సరదా కోసం వాటిని హింస పెట్టడం అనేది అసలు ఎక్కడా చెప్పబడలేదు. చేయకపోవడమే మంచిది. చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు.